మిత్రమా బర్ల కోసం అయితే గడ్డి ఎదడానికి వచ్చినాం. మొత్తానికి దొరకదు అనుకుంటే ఓ 3 ట్రాక్టర్ల గడ్డి దొరికింది. నిన్న మొత్తం గడ్డి అయితే ఎదిరినాం. ఇవాళ కూలోళ్ళని తీసుకొని వచ్చి మొత్తం గడ్డి ట్రాక్టర్లో మెలుపుకొని పోదామని అయితే వచ్చినాం. పొద్దున్నే మంచు ఉంటుందని కొద్దిగా 7-8 అయితే వచ్చినాం. ఇక ఆడవాళ్ళు అయితే మస్తు హుషారుగా గడ్డి పెడుతుర్రు. ఎందుకంటే చలంతా పోయినాక వచ్చినాం, గడ్డి మీద మంచు కూడా లేదు కాబట్టి చాలా స్పీడ్గా చేస్తారు పని. ఈ ఆడవాళ్ళ స్పీడ్ చూసి అయితే ఇక ట్రాక్టర్ మీదకి దండెక్కిచ్చినాం. ఈ ట్రాక్టర్ మీద ఈ పిల్లగాడు కూడా భలే హుషారుగా పెడతాడు గడ్డి. ఫస్ట్ టైం ఎక్కిండు, గడ్డి కూడా మంచిగా వెలుగుతాడు. ముందుగా ట్రాక్టర్ మాత్రం ఒక 1 అవర్లో కంప్లీట్ చేసారు, లోడ్ చేసారు వీళ్ళు. ఇది అయిపోగానే దగ్గర పట్ల ఉన్న గడ్డి ఈ లోడు సరిపోయింది. ఇక మిగతాది ఉన్న కుప్పలన్నీ కూడా అక్కడ ఉన్న ట్రాక్టర్ మీద మెలగాలి. మా వాళ్ళు భలే హుషారుగా పనిచేస్తుంటే మధ్యలో ఒక బ్రేక్ పడ్డది. ఏంటంటే గడ్డి కింద పెద్ద పాము వెళ్ళింది, చూడండి. ఇది 2 తలకాయల పాము, దీన్ని శ్రీకండ్ అంటారు. చూడండి, ఇది చక్కన మంచిగా చల్లదనానికి గడ్డి కింద పోయి పండుకున్నది. ఇక మా వాళ్ళు దీన్ని చూసి పరేషాన్ అయ్యారు, దెబ్బకు భయపడ్డారు మా వాళ్ళందరూ. ఇక ఇక్కడ కూలోళ్ళ దగ్గర లేకుండా ఈ పాముని తీసుకుపోయితే దూరంగా వదిలేసి వచ్చిన అడవిలా. మా వాళ్ళు మళ్ళీ పని మొదలు పెట్టారు. మొత్తం లోడ్ కంప్లీట్ అయింది. ఈ అయిపోయిన లోడ్ అయితే ఇంటికి తీసుకోబోతున్నాం. వీళ్ళు ఇంకో బండి అయితే స్టార్ట్ చేసి. ఓకే, చూసారు కదా వీడియోని. ఈ పావును చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు గడ్డేరే ముందు కింద ఏముంటుందో చూసుకొని అయితే జాగ్రత్తగా పని చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.